భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఈ సందేహాన్ని లేవనెత్తుతున్నాయి. ఒకవైపు 10,000 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపినట్టు పాకిస్తాన్లో ఓ మత ప్రబోధకుడు ప్రకటించాడు. అదే సమయంలో 2 రోజుల క్రితం 200 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు భారత్ ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్లో 60 గంటల వ్యవధిలో 2 సైనిక రవాణా విమానాలు ల్యాండ్ అయ్యాయి. తాజా పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్లో ఏదో జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అంటే భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతుందా, లేక ఉగ్రవాదులను భారత్పై యుద్ధానికి పంపుతుందా అనే అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. నిజానికి తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా యుద్ధానికి దిగుతుందా? 60 గంటల వ్యవధిలో పాకిస్తాన్కు మిలిటరీ కార్గో విమానాలు రాక ఎలాంటి సందేహాలను లేవనెత్తుతోంది? ముందు పాకిస్తాన్కు యుద్ధం ఎందుకు అవసరమో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా విలయాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశం విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు భారంగా మారిపోయింది. వెంటిలేటర్పై ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ IMF బెయిలౌట్ ప్యాకేజీలు, మిత్రదేశాల డిపాజిట్లతోనే ఆక్సిజన్ అందుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్లో రాజకీయ రచ్చ మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల దెబ్బకు కోర్టులు దిగొచ్చాయి. ఇమ్రాన్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాయి. ఇది ఆర్మీకి భారీ అవమానం. దీనికి తోడు పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్ తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా రెబల్స్ ప్రకటించుకున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట పాకిస్తాన్ సైన్యంతో తాలిబన్లు ఘర్షణకు దిగుతున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP భీకర దాడులు చేస్తోంది. POKలో ఏం జరుగుతుందో అస్సలు తెలియటం లేదు. అక్కడి ప్రజలు నిరసనలను కొనసాగిస్తున్నారు. అక్కడి దృశ్యాలు బయటకు రావడం లేదు. అంతర్గత, బాహ్య సంక్షోభాలతో పాకిస్తాన్ ఆర్మీ బలహీనపడింది. ఓ రకంగా దేశంలో ఆర్మీ పరువు పోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఆర్మీపై ప్రజలు తిరగబడటం ఖాయం. అందుకే ఈ ముప్పును నివారించాలంటే, ప్రజలు ఆర్మీకి విధేయంగా ఉండాలంటే వారి దృష్టిని మళ్లించాలి. అందుకు పాకిస్తాన్ పాత గేమ్ను తెరపైకి తెస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ తుమ్మినా దగ్గినా దానికి కారణం భారత్ అంటూ అక్కడి పాలకులు నిందిస్తుంటారు. ఇప్పుడు కూడా అదే ప్లేబుక్ను పాకిస్తాన్ ఫాలో అవుతోంది. భారత్పై యుద్ధానికి తెగబడితే, లేదంటే ఉగ్రవాదులను పంపితే ప్రజల దృష్టి మారిపోతుందన్నది అక్కడి పాలకుల అంచనాలు. గతంలోనూ పాకిస్తాన్ ఇలాంటి ఎత్తుగడలు వేసింది. ఇప్పటికీ అవే చీప్ ట్రిక్స్ను పాకిస్తాన్ బలంగా విశ్వసిస్తోంది. ఆ పాత ఎత్తుగడే తమను కాపాడగలదని పాకిస్తాన్ ఆర్మీ అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సైన్యం చైనా, టర్కీలతో సరికొత్త సైనిక బంధాలను కలుపుకుంది. భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే వ్యూహాత్మక డ్రామాకు తెరలేపింది. ఇప్పుడు పాకిస్తాన్ తాజా పరిణామాలను చూద్దాం. 60 గంటల్లోనే చైనా, టర్కీలకు చెందిన మిలిటరీ కార్గో విమానాలు పాకిస్తాన్ వైమానిక స్థావరాల్లోకి వరుసగా రాకపోకలు సాగిస్తున్నాయి. రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్, అలాగే కరాచీలోని మస్రూర్ ఎయిర్ బేస్లో చైనా విమానాలు ల్యాండ్ అయినట్లు గుర్తించారు. వీటితో పాటు టర్కీకి చెందిన మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో డ్రోన్లు, ఇతర కీలక ఆయుధాలు తరలిస్తున్నట్లు భారత భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఆ విమానాల్లో ఉన్న సరుకు ఏంటనేది అధికారికంగా ధృవీకరణ కాలేదు. కానీ ప్రస్తుత పరిణామాలు ఈ విమానాల సమయాన్ని చూస్తే అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఇటీవలే టర్కీ, సౌదీ అరేబియాతో కలిసి పాకిస్తాన్ ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంకోవైపు ఇస్లామాబాద్కు అవసరమైన ఆయుధాలను చైనా సరఫరా చేస్తోంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లోనూ పాక్కు బీజింగ్, అంకారా సాయం చేశాయని భారత్ ఆరోపించింది. ఇంతకు పాకిస్తాన్కు టర్కీ, చైనా ఎలాంటి ఆయుధాలను పంపాయి? పాకిస్తాన్ వైమానిక దళానికి రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్, కరాచీ సమీపంలోని మస్రూర్ ఎయిర్ బేస్లు అత్యంత కీలకమైనవి. వాటిలోనే చైనా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు ల్యాండ్ అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు TUF-526 అనే టర్కీ మిలిటరీ విమానం కూడా ఈ వరుస రాకపోకల్లో భాగమైంది. సాధారణంగా మిలిటరీ స్థావరాల మధ్య జరిగే రాకపోకల కంటే ఈసారి కార్గో మిలిటరీ విమానాల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. సాధారణంగా భారీ సైనిక రవాణా విమానాలను బలగాలు, సైనిక వాహనాలు, క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధ సంపత్తి వంటి బరువైన సరుకును తరలించడానికే ఉపయోగిస్తారు. గతేడాది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణల సమయం నుంచి ఇస్లామాబాద్కు చైనా, టర్కీలు అందిస్తున్న సైనిక మద్దతును ఢిల్లీ నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసాధారణ విమాన రాకపోకలను భారత భద్రతా విభాగాలు తీవ్రంగా పరిగణించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
ఇక పాకిస్తాన్లో చైనా, టర్కీ విమానాలు ల్యాండ్ అయిన స్థావరాలు ఎంతో ప్రాధాన్యమైనవి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఏదో మారుమూల సాధారణ ల్యాండింగ్ స్క్రిప్ట్ కాదు. అది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకమైన ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ హబ్. వైమానిక రవాణా రంగానికి చెందిన ముఖ్యమైనవన్నీ ఇక్కడే ఉంటాయి. అంతేకాకుండా పాక్ సైనిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉన్న రావల్పిండికి అతి సమీపంలో ఉంది. మస్రూర్ ఎయిర్ బేస్ విషయానికొస్తే కరాచీ పరిసరాల్లోని పాకిస్తాన్ దక్షిణ వైమానిక రక్షణ వ్యవస్థకు, పోరాట మౌలిక సదుపాయాలకు అత్యంత కీలకమైన ప్రధాన ఆపరేషనల్ బేస్ ఇది. ఈ 2 ఎయిర్ బేస్లు గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక పాత్ర పోషించాయి. 2025 మేలో జరిగిన ఈ మిషన్ సందర్భంగా భారత దళాలు నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేశాయి. దాడికి గురైన నూర్ఖాన్, మస్రూర్తో సహా పలు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. మరమ్మతులు, పరికరాల పునరుద్ధరణకు ఆ తర్వాత టెండర్లను కూడా పాక్ పిలిపించింది. ఇప్పుడు ఆ ఎయిర్ బేస్లకే విదేశీ మిలిటరీ కార్గో ప్లేన్లు మళ్లీ రావడం సహజంగానే భారత్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడే లాజిస్టిక్స్ కాస్త సైనిక సామర్థ్యంగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్కు అందుతున్న టర్కీ, చైనా సైనిక మద్దతుపై భారత్కు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆపరేషన్ సింధూర్లో ప్రతీకార దాడుల కోసం టర్కీ తయారీ సోంగార్, బైరక్తార్, ఈహా సూసైడ్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. సింధూర్ ఘర్షణల సమయంలో టర్కీ 350కి పైగా డ్రోన్లను పంపడమే కాకుండా వ్యూహాత్మక సమన్వయం కోసం తమ సైనిక సిబ్బందిని కూడా పంపినట్టు భారత్ గుర్తించింది. డ్రాగన్ విషయానికొస్తే ఆ యుద్ధంలో భారత లక్ష్యాలపై చైనా తయారీ PL-15 క్షిపణులను పాక్ ప్రయోగించింది. భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి, సైనిక కదలికలను గుర్తించడానికి పాక్కు రియల్ టైమ్ శాటిలైట్ సమాచారాన్ని బీజింగ్ అందించినట్లు భారత్ విశ్లేషించింది. ఈ ఘటనల తర్వాత భారత విదేశాంగ శాఖ ఆ 2 దేశాలకు అధికారికంగా నిరసన తెలిపింది. సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేలా పాకిస్తాన్పై ఒత్తిడి తేవాలని టర్కీకి నేరుగా స్పష్టం చేసింది. ఇరు దేశాల సంబంధాలకు పరస్పర గౌరవం అవసరమని చైనాకు భారత్ హితవు పలికింది. వాస్తవానికి పాకిస్తాన్ సైన్యానికి అవసరమైన ఆయుధాలను 60 గంటల ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం చైనాకు లేదు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీలో చైనా పాగా వేసింది. సిప్రీ నివేదిక ప్రకారం 2020 నుంచి 2024 మధ్య పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఆయుధాల్లో 81% చైనా నుంచే వచ్చాయి. ఇది గత 7 ఏళ్ల కాలంతో పోలిస్తే దాదాపు 74% ఎక్కువ. అంటే పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్న ప్రతి 5 ప్రధాన ఆయుధాల్లో 4 ఆయుధాలు కేవలం చైనావే కావడం ఇక్కడ విశేషం. JF-17 ఫైటర్ జెట్లు, J-10CE యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఇలా ఎన్నో రకాల ఆయుధాలను పాకిస్తాన్కు చైనా సరఫరా చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే 60 గంటల వ్యవధిలోనే చైనా మిలిటరీ కార్గో విమానాలు పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడం అనేది సాధారణ ఆయుధాల డెలివరీ కంటే తీవ్రమైనదని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు టర్కీ విషయానికి వద్దాం. 2020-2024 మధ్యకాలంలో చైనా తర్వాత పాకిస్తాన్కు అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసే రెండో దేశం టర్కీనే. పాక్తో టర్కీకి ఉన్న రక్షణ బంధం రాను మరింత విస్తరిస్తోంది. పాకిస్తాన్కు చెందిన యుద్ధ నౌకలు, డ్రోన్లు, లేటెస్ట్ టెక్నాలజీ, ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, రక్షణ, పారిశ్రామిక రంగాల్లో టర్కీ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఈ నెల ప్రారంభంలోనే టర్కీ, పాకిస్తాన్ దేశాలు సౌదీ అరేబియాతో కలిసి మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా అది 3 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించబడుతుంది. శిక్షణ, లాజిస్టిక్స్, నిఘా సమాచారం, రక్షణ రంగ భాగస్వామ్యంలో మరింత లోతైన సహకారాన్ని ఈ ఒప్పందం ప్రతిపాదిస్తోంది. ఈ ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా చైనా పరోక్షంగా ప్రయోజనం పొందనుంది. చైనాకు గల్ఫ్ రక్షణ మార్కెట్లలోకి మరింత బలమైన ప్రవేశం లభిస్తుంది. పాకిస్తాన్కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా తన పాత్రను చైనా బలోపేతం చేసుకుంటుంది. ఈ సరికొత్త రక్షణ ఒప్పందం కుదిరిన వెంటనే చైనా, టర్కీ సైనిక విమానాలు పాకిస్తాన్కు ఒకేసారి భారీగా చేరుకోవడం సహజంగానే పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది చైనా, టర్కీ, పాకిస్తాన్ అనే ఈ 3 దేశాల మధ్య మరింత బలపడుతున్న వ్యూహాత్మక సమన్వయానికి సంకేతమా అనే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అయితే ఈ 2 దేశాల నుంచి ఆయుధాలను ఉన్నట్టుండి పాకిస్తాన్ ఎందుకు కొనుగోలు చేసింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. సాధారణంగా యుద్ధానికి ముందు ఏ దేశమైనా ఆయుధాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే చేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్కు అసలు ఆందోళన కలిగించే అంశమేదో ఒక విమానం రావడమో, ఆయుధాలను పాక్ ఇవ్వడమో కాదు.
సైనిక ఆయుధ సంపత్తి, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, తాజా రక్షణ ఒప్పందాలు భారత్ను టెన్షన్ పెడుతున్నాయి. ఈ ముప్పులన్నీ ఒకే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని చైనా, టర్కీ భారీగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ రెండు దేశాలు ఆయుధాలను పాకిస్తాన్కిచ్చి చేతులు దులుపుకోవడం లేదు. అలా చేస్తే భారత్ భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ పాకిస్తాన్ సైన్యంతో టర్కీ, చైనా యాక్టివ్గా వ్యవహరించే భాగస్వాములుగా మారుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే నేరుగా దగ్గరుండి భారత్పై ఎలా దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి అన్న కోణంలో ఆ రెండు దేశాలు ప్లాన్లు గీసి మరీ ఇస్తాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలోనే చైనా ఇలాంటి పని చేసింది. భారత బలగాల కదలికలు, ఆయుధాల మోహరింపులపై రియల్ టైమ్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని డ్రాగన్ కంట్రీ అందించింది. ఇప్పుడు యుద్ధం వస్తే నేరుగా పాకిస్తాన్కు అండగా నిలిచి భారత్ను ఎదుర్కొనేందుకు ఆ రెండు దేశాలు సాహసించవచ్చు. అందుకే పాకిస్తాన్ ఎయిర్ బేస్లో సైనిక విమానాల రాకపోకలు హఠాత్తుగా పెరగడం అనూహ్య పరిణామమే. టర్కీ, పాకిస్తాన్, చైనా మధ్య ఏర్పడిన ఈ త్రైపాక్షిక కూటమి నిశ్శబ్దంగా భారత్పై కత్తులు దూస్తూ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అయితే నిజంగానే భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి ప్రిపేర్ అవుతోందా? ఎందుకంటే ఆ దేశం తీవ్రమైన ఆర్థిక నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. భారత్తో నేరుగా పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడే సాహసం చేయగలదా? దీనికి నో అనే నిపుణులు సమాధానమిస్తున్నారు. ఎందుకంటే సరిహద్దుల్లో భారత సాయుధ బలగాలను ప్రత్యక్షంగా ఎదుర్కొనేంత సైనిక శక్తి, సుదీర్ఘకాలం పోరాడేందుకు సరిపడా ఇంధన నిల్వలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ వద్ద లేవు. భారత్ యాక్షన్లోకి దిగి ఒక్కసారిగా గట్టి ప్రతిదాడికి దిగితే ఇప్పటికే వెంటిలేటర్పై ఊపిరి పీల్చుకుంటున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోలేని విధంగా దారుణంగా దెబ్బతినడం ఖాయం. ఈ చేదు నిజం పాకిస్తాన్ సైనిక రంగానికి, అక్కడి పాలకులకు చాలా స్పష్టంగా తెలుసు. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు పక్కా క్లారిటీ ఇచ్చింది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష యుద్ధం కంటే ప్రచ్ఛన్న యుద్ధానికే సిద్ధపడొచ్చు. తమ సొంత ఆర్థిక విలయం, బలూచిస్తాన్ తిరుగుబాట్లు, అంతర్గత రాజకీయ సంక్షోభం వంటి బలహీనతలు ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి పాక్ పాలకులు వాడే పాత పాచికనే మళ్లీ బయటకు తీస్తున్నారు. భారత్పై మళ్లీ ఉగ్రవాదులను దింపే కుట్రకు తెరలేపే అవకాశం ఉంది. సరిహద్దుల్లో 10,000 మంది ఉగ్రవాదులను భారత్లోకి నెట్టేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన మతబోధకుడే బహిరంగంగా ప్రకటించాడు. తాజా పరిణామాలు ఇస్లామాబాద్ వ్యూహాత్మక కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది. సరిహద్దుల్లో సొంత సైన్యంతో భారత్పై పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఘోరమైన ఓటమి తప్పదు. వేలాది మంది ఉగ్రవాద మూకలను పంపి షాడో వార్ నడిపితేనే ఎక్కువ ప్రయోజనమని పాక్ సైన్యం లెక్కిస్తోంది. ఉగ్రవాదులను పంపితే సైనిక ఖర్చు తక్కువ. మరోవైపు భారత భద్రతా దళాలకు నిరంతరం సవాల్ విసురుతూ తీవ్ర నష్టం కలిగించడమే పాక్ వ్యూహం. ఈ రెండంశాలే లక్ష్యంగా పాకిస్తాన్ తన ఉగ్రవాదులను సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకరంగా మోహరిస్తోంది. మరోవైపు 60 గంటల వ్యవధిలో చైనా, టర్కీ దేశాల నుంచి వస్తున్న సైనిక విమానాలు, వాటిలో తరలిస్తున్న ఆయుధాలపై అనుమానాలు తీవ్రమవుతున్నాయి. చైనా, టర్కీ కార్గో విమానాల్లో హైటెక్ ఆయుధాలు పాకిస్తాన్కు చేరినట్టు తెలుస్తోంది. వాటిని ఉగ్రవాదులకు అందించి భారత భద్రతా దళాలపైకి హైబ్రిడ్ వార్ఫేర్ను ప్రయోగించడమే పాకిస్తాన్ అసలు కుట్రగా కనిపిస్తోంది. 2 రోజుల క్రితం 200 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడమే కాకుండా వారిని అత్యాధునిక చైనా, టర్కీ టెక్నాలజీతో ఆయుధీకరణ చేస్తోంది. సాంప్రదాయ యుద్ధం చేసే బలాన్ని కోల్పోయిన పాకిస్తాన్ ఆర్మీ సాంకేతిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. దానికి తోడు వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను, దేశ అంతర్గత ప్రశాంతతను నాశనం చేయాలన్నది ఈ 3 దేశాల కుట్రగా తెలుస్తోంది. ఇటు ఉగ్రవాదులు, అటు ఆయుధాల దిగుమతితో పాకిస్తాన్ డేంజర్ గేమ్ ఆడుతోంది. అయితే తాజా పరిణామాలను భారత ప్రభుత్వం, మన భద్రతా విభాగాలు ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన అనుభవాలతో భారత భద్రతా వ్యవస్థలైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా, ఆర్మీ ఇంటెలిజెన్స్ నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్లోని నూర్ ఖాన్, మస్రూర్ ఎయిర్ బేసులో ల్యాండ్ అవుతున్న ప్రతి చైనా, టర్కీ విమానాల కదలికలను భారత నిఘా శాటిలైట్లు నిమిషానికోసారి పర్యవేక్షిస్తున్నాయి. పాకిస్తాన్ వేస్తున్నది ప్రాక్సీవార్ అడుగులైనా, యుద్ధానికి ముందస్తు సన్నాహాలైనా, శత్రువు ఆటలను కట్టడి చేసేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ ఎల్ఓసి, అంతర్జాతీయ సరిహద్దు ఐబీ వెంట భారత సైన్యం అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ ప్రకటించింది. శత్రువు ఎటువైపు నుంచి దాడికి దిగినా, ఎలాంటి ఆధునిక డ్రోన్లను ప్రయోగించినా ఆక్రమిత ప్రాంతాల స్థాయిలోనే వాటిని ధ్వంసం చేసేలా మన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, త్రివిధ దళాలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిహద్దు జిల్లాల్లో భద్రతను రికార్డు స్థాయిలో పెంచి చొరబాట్లను అడ్డుకునే ఆపరేషన్లను భారత్ వేగవంతం చేసింది.
మొత్తానికి పాకిస్తాన్ తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య ఒక ప్రమాదకరమైన జూదానికి తెరలేపింది. ప్రత్యక్షంగా భారత్తో యుద్ధం చేసే సత్తా, సాహసం పాకిస్తాన్కు లేవు. అందుకే ఉగ్రవాదాన్ని కవచంగా మార్చుకుని చైనా, టర్కీలిచ్చే ఆయుధాల అండతో భారత్ను దొంగదెబ్బ తీయాలని పాక్ కుట్రలు పన్నుతోంది. కానీ ఉగ్రదాడులు చేస్తే గుండెలు బాదుకునే పాత భారతదేశం కాదిది. శత్రువు దాక్కున్న సొంత ఇంటి సరిహద్దుల్లోకి సైతం దూరి మరీ దాడి చేసే శక్తివంతమైన సరికొత్త భారత్ అని పాకిస్తాన్ పాలకులు మర్చిపోతున్నారు. 10,000 మంది ఉగ్రవాదులను పంపినా, చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లను దింపినా భారత భద్రతా బలగాల ఉక్కు పిడికిలి ముందు ఇవి బూడిదవడం ఖాయం. పాకిస్తాన్ ఆర్మీ ఆడుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం చివరకు దాని సొంత పతనానికే దారితీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.